రావి సౌజన్య గారు నమస్కారం అండి. ఇప్పుడు మనం చూసామండి. ఇప్పుడు జనసేన నాయకురాలుగా మీరు విజయవాడలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మహిళా వీర మహిళగా మీరు ఇచ్చేశారు. ఇప్పుడు మనకైనా చూసినట్టయితే ఒక నెల కూడా అవ్వట్లేదు, పక్కన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ప్రజా సమస్యల మీద వాళ్ళు ఒక పూట రెస్ట్ తీసుకున్నది కూడా లేదు. తెల్లారి నుంచి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తామని చూస్తూ ఉన్నాం. ఓ పక్క అంటే చంద్రబాబు నాయుడు గారేమో పోలవరం అన్నారు, వీటి మీద రాష్ట్ర పరిస్థితి మొత్తాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అట్టే విధంగా పెన్షన్లు చేస్తున్నారు. ఇంకో పక్క ఈయన గారిని చూస్తుంటే, పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే, ఆయన కానీ ప్రతి ఒక్క పంచాయతీరాజ్ ఆఫీస్కి వెళ్ళి రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయా, ఇండ్ల పరిస్థితి ఏంటని, అదేవిధంగా ఎవరెవరు మిస్సింగ్ కేసులు ఏమున్నాయి ఏంటి అనేది మొత్తం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. చక్క మొత్తం పనులు ఎక్కడ మొత్తం ఖాళీగా లేరు. కానీ పక్కన వైకాపా నాయకులు ఒక నెల 32 రోజులు, ఎప్పుడు నెల 33 రోజులు ఉందనుకుంటా, కానీ వీళ్ళు ఇంకా అమ్మఒడి ఒకరికే ఇస్తారు, రైతు భరోసా పడలేదని చాలా అభియోగాలు తీసుకొస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇక్కడ మనం చూసినట్టయితే 30 రోజులు ప్రభుత్వ పాలనలో, అంటే ఈ రోజుకి 3 రోజులు ఎక్స్ట్రా అయితే 33 రోజులు ప్రభుత్వ పాలనలో అనేక అంశాలు చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రిగా, అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానీ నిమిషం ఖాళీ లేకుండా వాళ్ళు చేసే రివ్యూలు అవ్వచ్చు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అవ్వచ్చు, అలానే అమలు చేసిన అంశాలు అవ్వచ్చు, అందరికీ తెలిసిన విషయాలే. ఫస్ట్ డే 1లో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టినప్పుడు 5 అంశాలు ఏదైతే తీసుకొచ్చారో 5 అంశాలు అమలు చేసే క్రమంలో ఎలా అమలు చేశారో కూడా తెలుసు. అంటే 7,000 చొప్పున పెన్షన్ ఇవ్వటం ఏంటి, మళ్ళీ వచ్చే నెల నుంచి 4,000 చొప్పున ఇవ్వటం ఏంటి, ఇది అమలు చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు విషయానికి వస్తే 5 శాఖలు తీసుకొని 5 శాఖల రివ్యూలు చేస్తా. దాంట్లో అసలు ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు ఏ అయితే రివ్యూలు చేస్తున్నారో ప్రతి ఒక్కటే ఆయనకి అర్థం కాని విషయం ఏంటంటే, గత ప్రభుత్వం అసలు ఎంత దారుణంగా వ్యవస్థలు నాశనం చేసింది, ఎంత దారుణంగా ఆ వ్యవస్థల తాలూకు యొక్క రెవెన్యూని నాశనం చేసింది అనేది పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నారు. అలానే 4,000 పైచిలుకు కిలోమీటర్ల రోడ్లు శాంక్షన్ అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నించారు. అంటే ఎక్కడికక్కడ ఇద్దరు కూడా సమర్థవంతంగా నెల రోజుల్లోనే ఇంత చేస్తున్నారంటే మీరు ఇంకోటి గమనించవచ్చు. యాక్చువల్గా గత ప్రభుత్వం చెత్త మీద పన్నేసింది, కానీ పవన్ కళ్యాణ్ గారు చెత్త మీద సంపద సృష్టించే విధంగా ఆయన చేస్తున్న ప్రణాళిక చూస్తే ప్రతి ఒక్కళ్ళు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. అంటే చెత్త మీద పన్నేసే ప్రభుత్వాన్ని మేము బలంగా తిప్పికొట్టాం కాబట్టి ఈరోజు చెత్త మీద సంపద సృష్టించే ప్రభుత్వాన్ని తీసుకొచ్చినందుకు ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇదంతా ఇవన్నీ ఓర్వలేక 11 సీట్లు ఇచ్చారు, 11 సీట్లు పక్కన పెడితే 38% ఏదో వచ్చింది కదా, సరే ఈ మాత్రాన ఎందుకు వచ్చింది మా ప్రభుత్వానికి అని చెప్పని మళ్ళీ డిసైడ్ అయ్యారు. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చేసే పనులకి, వీళ్ళు చేసే మాటలకి, ఇవన్నిటి వల్లే కదా ఈ స్థాయికి 11 సీట్లకు వచ్చారు. ఇప్పుడు కూడా ఆ 38% కూడా ఎందుకు, దాంట్లో అటు 3 ఇటు 5 ఏదో ఒకటి కొట్టేసేయాలి. నేను ఫస్ట్ నుంచి చెప్పాను 151లో ఇటు ఒకటి పోద్దా అటు ఒకటి పోద్దా అనుకున్నా, కానీ మధ్యలో 5 ఎగిరిపోయింది. ఈసారి ఆ 38%లో ఇటు 3 కొట్టేసుకుంటారా, లేదా అటు 8 కొట్టేసుకొని ఆ శాతాన్ని మిగిల్చుకుంటారా అనేది వైసీపీ నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఈరోజు నిజంగా మీరు ప్రతిపక్షంగా మీకు ఒక హోదా ఇవ్వలేదంటే మీరు ప్రజలే మిమ్మల్ని చీకొట్టి పక్కన కూర్చోబెట్టారు. అయినా కూడా మీరు ఒక గౌరవప్రదమైన ప్రతిపక్షంగా గనక మీరు వ్యవహరిస్తే కనీస గౌరవంగా ఒక రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పార్టీగా మీకు ఒక విలువ, గౌరవం ఉంటుంది. కానీ అది కాకుండా అసలు 33 రోజుల్లో ఈ పరిపాలనలో ఇంత జరిగినప్పుడు ఎంత బాగా చేస్తున్నారు అనేది పోనీ మొత్తం అసలు ఏదో ఒక అంశాన్ని అన్నా సరే మేము చెత్త మీద పన్నేసాం, కానీ ఈ ప్రభుత్వం చెత్త మీద సంపద సృష్టించడానికి ఆలోచన చేస్తుంది, సో ఇది మేము ఆహ్వానిస్తున్నాము, మేము స్వీకరిస్తున్నాం దీన్ని అని చెప్పండి, చాలా గౌరవప్రదంగా ఉంటుంది. అంతేగాని ఇంకా చెత్త మాటలు అసలు ఇంకా దాని మీద మన ప్రణాళిక ఇంకా సిద్ధం చేయలేదు. అమ్మఒడి విషయంగా దాని మీద ఇంకా ఎందుకు అవాకులు చవాకులు వెళ్తారు, ఒకరికి ఇస్తారా ఇద్దరికి ఇస్తారు, ఇంక చెప్పలేదు ఇద్దరికి ఇస్తామని చెప్పని మేము ముందే హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికలు దాంట్లో భాగంగా. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇద్దరికి ఇచ్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈలోపే కంగారు ఎందుకు? ఇవన్నీ కూడా పిచ్చి ప్రణాళికలో వీళ్ళకి పాలన చేత కాలేదు కాబట్టి ప్రజలు పక్కన పెట్టారు. కానీ ఇప్పుడన్నా ప్రతిపక్షంగా అన్నా సరే వీళ్ళు బలమైన పాత్ర పోషిస్తే భవిష్యత్తులో వీళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము ఒక్క సీటు గెలిచాం, కానీ అది ఉన్నా లేదంటే అయినప్పటికీ కూడా ఒక 7%తో ఈరోజు ఎంత శాతానికి వచ్చామో, దేశంలోనే ఎక్కడా లేని విధంగా పోటీ చేసిన ప్రతి చోట కూడా గెలిచి 100% స్ట్రైక్ రేట్ అనేది మా జనసేన పార్టీ చూపించింది. అంటే మేము గతంలో బలమైన ప్రతిపక్షంగా పోరాడం కాబట్టి, బలమైన ప్రతిపక్షంగా నిలబడ్డాం కాబట్టి మాకు అవకాశం వచ్చింది. అలాగే మీరు కూడా ఈరోజు 11 సీట్లు 38% వచ్చినప్పటికీ మీరు ఇలాంటి ప్రేరేపణలు కనుక చేస్తే అసలు మీరు ఎటు వెళ్ళిపోతారో, అధోగతి పాలైపోతారో అనేది గ్యారంటీ. అలానే మీ పార్టీ దాంట్లో విలీనం చేసుకోవడం గ్యారంటీ.
మేడం గారు మనకు ఒక పక్కన చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే గెలిచి కనీసం 4 సంవత్సరాల పాటు ప్రజలను కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా కలిసిన పరిస్థితి లేదు. వాళ్ళు కూడా చెప్పాము ఆయన చూడాలంటే 2 సార్లు 3 సార్లు చూసి ఎమ్మెల్యే చెప్పారు. కానీ ఇక్కడ సామాన్యుడు కూడా అవకాశం ఇస్తున్నారు. ఎవరు పక్కన ఉంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, ఈయన గారు వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ మళ్ళీ ఏమంటున్నారంటే ఇప్పుడు మేము మళ్ళీ ప్రజల్లోకి వస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. మొన్నటిదాకా 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించలా, ఎమ్మెల్యేని కూడా పలకరించలా. మళ్ళీ ఇప్పుడు ప్రజలకు ఎందుకు గుర్తుకొస్తున్నారు ఆయనకి? అంటే మీకు 15వ తారీఖు ఏదో ప్రజా దర్బార్ పెడతానంటున్నారండి. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా, అంటే అఫీషియల్గా రాలేదు కానీ దానికి ఏర్పాట్లు చేస్తానంటున్నారా? చేశారా? మీరే చెప్పాలి మీడియా కింద 15వ తారీఖు నుంచి అని చెప్పన్నారు. మరి ఏమన్నా ప్రజా దర్బార్ జరుగుతున్నాయా? మరి ఉంటే మొత్తం మీడియా అంతా అక్కడే ఉంటుంది కదా. ఎందుకంటే ఎప్పుడు కనిపించిన మనిషి ప్రజా దర్బార్లో ఫస్ట్ టైం ప్రజల సమస్యల కోసం బయటకు వచ్చారంటే ఖచ్చితంగా మీడియా ఫోకస్ ఉంటుంది అక్కడ. లేదు అంటే ఇంకా ఆయన అన్న మాట కోసం కూడా ఆయన రాలేదనేది అర్థం. అప్పుడే ఆ మనిషి ఏమి అంటే అన్ని అవకాశాలు యునామస్గా 151 ఇచ్చిన రోజునే అధికారం చేతికిచ్చిన రోజున ఏమీ చేయలేని వ్యక్తి, వ్యవస్థలు నాశనం చేసిన వ్యక్తి ఈరోజు ప్రతిపక్షంలో నేను చేయగలరా? ప్రతిపక్షం అసలు లేదు మనం అనుకోవడానికి కూడా. ప్రతిపక్షంలో అనుకొని ఆయన అనుకున్న ప్రతిపక్షంలో అయినా సరే ఉండి ఆయన చేయగలరా అంటే అది లేదు. ఆ రోజు ఎవరిని కలవలేదు, ఎమ్మెల్యేలు సైతం కలవలేదు, ప్రజలను కలవలేదు. ఈ రోజు కూడా కలవని పరిస్థితే. ఎందుకంటే కలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యవస్థలు నడుపుతున్నారు. నిన్న కూడా మీరు గమనించవచ్చు, మా ఎమ్మెల్యేలందరికీ సన్మానం చేసే కార్యక్రమంలో మాకున్న 21 పవన్ కళ్యాణ్ గారితో పాటు 21 ప్లస్ అలానే 2 ఎంపీలు అలాగే ఎమ్మెల్సీ మీరందరూ కూడా ఖచ్చితంగా నెలకు ఒక్కసారి అన్నా సరే మీరు కేంద్ర కార్యాలయంలో ఉండాలి. గ్రీవియన్స్ ఏదైతే ఉందో ప్రజలు సమస్యలతో వస్తున్నారు కాబట్టి వాళ్ళ సమస్యలు మీరు దగ్గరుండి తీసుకోవాలని చెప్పని చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా కేంద్ర కార్యాలయానికి వస్తే అది సేవ చేసుకున్నట్టుగా పార్టీకి భావించాలని చెప్పి ఆయన కూడా ప్రకటన చేయడం జరిగింది. అంటే ఇద్దరు ఉన్నతమైన వ్యక్తులు, ఉన్నత ఆలోచన కలిగి ఉన్న వ్యక్తులు పరిపాలన చేస్తే ఎలా ఉంటుంది అనేది మనకు ఒక్క నెల రోజుల్లో చూపించారు. అలాంటప్పుడు ఈ చెత్త అంతా మళ్ళీ మనం నెమరేసుకొని జగన్మోహన్ రెడ్డి అసలు అది అయిపోయింది కదా, అదంతా ప్రజలంతా తట్టుకోలేక లేకపోతే ఆ వ్యతిరేకత కోసమే కదా. ఇప్పుడు మాకు ప్రభుత్వం వచ్చిందనే దానికన్నా ఇంత ఇనామస్గా అంటే మెజార్టీలు మీరు గమనించినట్టే ఎందుకు ఇంత మెజార్టీలు వచ్చిందంటే మరి వాళ్ళని చీ అని తిరస్కరించబట్టే కదా. మరి అంత తిరస్కరించిన వ్యక్తులు ఇంకేం చేస్తారండి? మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు నిజంగా ప్రజా పరిపాలన అందించే ఉద్దేశం ఉన్నట్టయితే ఇలాంటి మ్యాండేట్ అయితే ఉండదు. ఇప్పుడు మాకు 166 అవి పక్కన పెడితే ముందు ముఖ్యంగా మెజారిటీ, ఎందుకంత మెజారిటీ అది ఒక్కసారి మననం చేసుకుంటే అర్థమవుతుంది ఎందుకు వచ్చిందా అనేది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజలతో కలుస్తాడా కలవడా ఇవన్నీ కలవడు కాబట్టే కదా ఇంట్లో కూర్చున్నాడు. ఇక ముందు కూడా కలవడు, ఎందుకంటే అతనికి ఆలోచన లేదు. ఎంతసేపు సీఎం అవ్వాలనుకున్నాడు, తిరిగాడు, సీఎం అయ్యాడు. కానీ సీఎం అయిన తర్వాత పరిపాలన ఎలా చేయాలి, పాలనాపరమైన అంశాల మీద ఎలా నిర్ణయాలు తీసుకోవాలి, అసలు ఇలాంటి వాటి మీద ఎక్కడా కూడా అతనికి అవగాహన లేదు. కాబట్టే వ్యవస్థలు నిర్వీర్యం చేశాడు, ఎక్కడా కూడా రూపాయలు లేకుండా చేశాడు. ఎక్కడ పడితే అక్కడ అందిన కాడికి అప్పులు చేసి వెళ్ళిపోయాడు. ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి వెళ్ళిపోయిన పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం, ఈరోజు మనం ఎన్ని చెప్పుకున్నా ఎంత ప్రభుత్వం వచ్చిందని మనం ఆనందపడినా కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏదో కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఏదో తగ్గించబడి హెచ్చించబడు అని చెప్పని ఒక మాట చెప్తూ ఉంటారు. నిజంగా ఆయన తగ్గి ఇంకా తగ్గడానికి కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏమీ లేక పూర్తిగా తగ్గి ఈరోజు ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ప్రజల్ని గెలిపించారు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతైతే తగ్గారో ఆ తగ్గిన దానికి రిజల్ట్ ఏంటంటే ప్రజలు గెలిచారు. కాబట్టి ఈరోజు ఒక మంచి పరిపాలన అందించబోతా ఉన్నారు. ఎప్పుడైనా సరే మనకు కొంచెం ఓర్పు ఉండాలి, ఆ ఓర్పు లేదు. ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ వీళ్ళ వర్గానికి కానీ ఎక్కడ ఓర్పు లేదు. కాబట్టి ఓర్పు సారీ అండి, ఓర్పు అంటే ఓర్పు కదండి. ప్రస్తుతానికి ఆర్థిక పరిస్థితి మొత్తం చూస్తే 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అటు అప్పులు కట్టాలని పరిస్థితి, ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేసిన పరిస్థితి, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటారు. మరి ఎక్కడ కూడా ఏ రూపాయి లేకుండా చేశాడు కదా. ఎక్కడ ఏ శాఖలో కూడా ఆ శాఖాపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి రూపాయి లేకుండా చేశారు. దాన్ని ఎలా సమకూర్చుకోవాలనే కదా ఇప్పుడు ఇద్దరు చాలా కష్టపడుతున్నారు. అలాగే కేంద్రం సపోర్ట్ తీసుకుని కేంద్రం కూడా అలాగే మనకి ఏమైతే రోడ్ శాంక్షన్ చేయాలో, అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా శాంక్షన్ చేస్తానని గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేయలేని పనులు కేవలం ఒక్క నెల రోజుల్లో ఎంత ఇది మనం కేంద్ర ప్రభుత్వం తెచ్చుకోగలిగాము. ఇవన్నీ కూడా గమనించాలి కదా. దాని గురించి ఎందుకు మాట్లాడరు? కేవలం ఇంకా రిలీజ్ అయిన అమ్మఒడి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఏదో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి, ప్రజల్లో ఒక గందరగోళం క్రియేట్ చేసి ఇదిగో మా ప్రభుత్వం తిరస్కరించారు కదా, ఈ ప్రభుత్వం కూడా ఇలా ఫెయిల్ అయిందని చెప్పని అసలు కనీసం మొదలవ్వక ముందే
ఏదో అన్నట్టు ఒక శనిగాళ్ళలాగా వీళ్ళందరూ అడ్డుపడుతున్నారు. అంతకన్నా మించి వీళ్ళకి అసలు ఏ ప్రజల గురించి ఆలోచన కానీ, రాష్ట్రం గురించి ఆలోచించిన కానీ, రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ, రాష్ట్ర ఎదుగుదల గురించి కానీ ఎటువంటి ఆలోచన ఈ వైఎస్ఆర్సీపీకి లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డికి అంతకన్నా లేదు. కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంకా అతనిలో మార్పు రావట్లేదు, అతని నాయకుల్లో మార్పు రావట్లేదు.